ఎళ్ళి చూద్దాము. చీకటి పడ్డాక వినడానికి భయపడే ఒక భయానకమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దట్టమైన పొగమంచులో దాగి ఉన్న ఒక శపిత పర్వత గ్రామం, ప్రాచీన జానపద కథలు మరియు వెన్నులో వణుకు పుట్టించే అదృష్ట శక్తుల గురించి ఈ కథనంలో విశ్లేషిద్దాం. సూర్యుడు అస్తమించాక ఎవరూ బయట కాలు పెట్టని ఓ ఊరిని ఒక్కసారి ఊహించుకుందాం. అర్ధరాత్రి పాత గంట మోగాక కనీసం మాట కూడా పెగలని భయం. అసలు చీకటి శక్తులను శరణు కోడితే ఏం జరుగుతుంది? ఆ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ అద్భుతమైన కథ మనకు చెబుతుంది. మొదటి భాగం, పొగమంచులోకి స్వాగతం. 15ఏళ్ల మీరా తన తండ్రితో కలిసి ఆ ఊళ్ళో అడుగుపెడుతుంది. ఎందుకంటే ప్రాచీన జానపద కథలను పరిశోధిస్తూ ఆమె తల్లి అక్కడే అదృశ్యమైపోయింది. వాళ్లు అడుగుపెట్టిన క్షణం నుంచే అక్కడి వాతావరణం చెప్పడానికే భయంగా ఉంటుంది. వీధులన్నీ అంతులేని దట్టమైన పొగమంచు, ఎవరూ లేకుండానే భయంకరమైన శబ్దంతో వాటంతట అవే మూసుకుపోయే కిటికీలు. ఇక రాత్రైతే చాలు, చెట్ల మధ్యనుంచి ఆమె పేరును ఎవరో పిలుస్తున్నట్లుగా సన్నటి చల్లటి గుసగుసలు. ఏది ఏమైనా అక్కడ ఏదో కీడు పొంచి ఉందనేదే స్పష్టం. రెండవ భాగం, ల్యాంథరు మేల్కొంటుంది. ఆ పాత ఇంటి చీకటి నేలమాళిగలో దుమ్ముపట్టిపోయిన వదులు చెక్క పలకల కింద మీరాకు ఒక వింత వస్తువు దొరుకుతుంది. అదొక తుప్పుపట్టిన పాత లాంతరు. పట్టుకుంటే మంచుముక్కను పట్టుకున్నంత చల్లగా ఉంటుంది. సరే అని దాన్ని వెలిగిస్తుంది. వెలిగించిన మరుక్షణం అందులోంచి నీలిరంగు మంటలు భగభగమంటూ ఎగిసిపడతాయి. ఆ నీలి వెలుతురులో అకస్మాత్తుగా దెయ్యాల రూపాలు ప్రత్యక్షమవుతాయి. భయంతో గడ్డకట్టుకుపోయిన మనుషులు, మూలల్లో నిలబడి మౌనంగా చూస్తున్న పిల్లలు, గోడల నుండి బయటకు వస్తున్న నీడలాంటి చేతులు, గుండె ఆగిపోయే దృశ్యమదే. భయంతో వణికిపోతూ మీరా ఆ లాంతరును వదిలేస్తుంది. అది కింద పడగానే ఆ మంటలు ఆరిపోయి ఆ ఆత్మలన్నీ క్షణంలో మాయమైపోతాయి. మూడవ భాగం, ది హాలోమ్యాన్ పురాణం. అసలా ఆత్మలేంటి? ఎక్కడ్నించొచ్చాయి? ఒక ముసలి గ్రామస్థుడు ద్వారా మీరాకు ఒక భయంకరమైన గతం తెలుస్తుంది. చాలా ఏళ్ల క్రితం అత్యంత కఠినమైన శీతాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ఆ గ్రామస్థులు సహాయం కోసం ప్రార్థించారు. దేవుణ్ణి కాదు, చీకటిని. అడవిలోంచి ఒక అదృశ్య శక్తి దానికి బదులిచ్చింది. అదే హాలోమ్యాన్. ప్రతి 10 ఏళ్లకోసారి ఒకరిని బలిస్తే బతకడానికి ఆహారం, వెచ్చదనమిస్తానని ఆ శక్తి బేరం పెట్టింది. ఆకలి బాధ తట్టుకోలేక వాళ్లు ఆ చీకటి ఒప్పందానికి తలలూపారు. ఇంతకీ ఈ హాలోమ్యాన్ అంటే ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది కేవలం ప్రాణాలు తీసే రాక్షసుడు కాదు, మనుషుల భయాన్ని ఆహారంగా తీసుకుంటూ అంతకంతకు బలపడే అటవీ ఆత్మ. చనిపోయిన వారి ఆత్మలను ఆ నీలి లాంతరులో బంధించి వారికి ఎప్పటికీ విముక్తి లేకుండా చేసే ఒక దుష్టశక్తి. ఆ ఆత్మలన్నీ ఆ లాంతరు చీకట్లోనే బందీలైపోయాయి. ఇప్పుడు అసలు ప్రమాదం ఏంటంటే ఆ 10 ఏళ్ల గడువు మళ్లీ ముగిసింది. బలి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి ఆ చీకటి శక్తి కన్ను కొత్తగా ఊళ్ళోకి వచ్చిన మీరా మీద పడింది. తదుపరి బలి మీరానే అని తేలిపోయింది. 4వ భాగం, రక్తచంద్రుని ఆచారం. రక్తం రంగులో మెరిసే పౌర్ణమి రాత్రి దగ్గర పడుతోంది. ప్రతిక్షణం భయం అమాంతం పెరుగుతోంది. అద్దాలో చూసుకుంటే ప్రతిబింబాలు వాటంతట అవే కదులుతున్నాయి. ఇంటి కారిడోర్లు నడిచే కొద్దీ చీకట్లోకి అంతులేకుండా సాగిపోతున్నాయి. అన్నిటికంటే దారుణమేంటంటే అడవి లోతుల నుంచి అదృశ్యమైన తన తల్లి పిలుస్తున్నట్లుగా మీరాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆ గుసగుసలను నమ్ముకుని ఆమె ఆ భయంకరమైన అడవిలోకి అడుగుపెడుతుంది. అక్కడే చెట్ల మధ్య అసాధ్యమైనంత ఎత్తుగా నిలబడి ఉన్న ఆ హాలోమ్యాన్ను మీరా మొదటిసారి చూస్తుంది. అదొక పీడకల, పొగ, ఎముకలు, విలవిల్లాడుతున్న నీడలతో తయారైన శరీరం. దాని లోపలి నుంచి వందలాది ఆత్మల ఆర్తనాదాలు. దాని ముఖం ఎప్పటికప్పుడు చనిపోయిన వాళ్ల ముఖాల్లా మారుతూనే ఉంటుంది. ఈ శాపంలో ఒక భయంకరమైన నిజముంది. ఆ రాక్షసుడి కళ్లల్లోకి నేరుగా ఎవరైనా చూస్తే చాలు, వారు తమ గురించి తామే మర్చిపోవడం మొదలుపెడతారు. అసలు మనమెవరో మనకే గుర్తు లేకపోవడం, మన జ్ఞాపకాలను ఒక రాక్షసుడు చెరిపేయడం ఆలోచిస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ. బలిచ్చే రోజు రానే వచ్చింది. గ్రామస్థులు మీరాను అడవిలోని పవిత్ర స్థలానికి లాక్కెళ్తుంటారు. కాని ఎలాగోలా తప్పించుకున్న ఆమె నేలమాళిగలోని సొరంగాల్లోకి చేరుకుంటుంది. అక్కడ వేలాది అద్దాలలో బంధించబడిన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో తన తల్లి ఆత్మ కూడా ఉంటుంది. అప్పుడే ఆమెకు అసలు వాస్తవం అర్థమవుతుంది. ఆ హాలోమ్యాన్ బయటనుంచి వచ్చిన రాక్షసుడు కాదు, ఆ ఊరి ప్రజల భయం, అపరాధ భావం, క్రూరత్వం కలిసి సృష్టించిన చీకటి రూపం.
ఆ లాంతరే వాటన్నిటినీ కలిపి ఉంచుతోంది. మరి ఆ ఆత్మలకు విముక్తి ఎలా? ఆ లాంతరను పగలగొట్టాలి. కాని ఇక్కడే ఒక అసాధ్యమైన చిక్కు ఉంది. లాంతర్ను పగలగొడితే ఆ దుష్టశక్తి చనిపోతుంది నిజమే, కాని అందులో బందీగా ఉన్న ప్రతి ఆత్మ, మీరా తల్లితో సహా, శాశ్వతంగా అంతరించిపోతారు. 5వ భాగం భయం యొక్క బూడిద. పైన ఆకాశంలో ఎర్రటి రక్తపు చంద్రుడు, కింద గ్రామస్తుల భయానక మంత్రోచ్చారణలు. ఆ హాలోమ్యాన్ సజీవమైన చీకటిలా ఆకాశందాకా ఎదుగుతున్నాడు. మీరా ఆ వెలుగుతున్న లాంథర్ను గట్టిగా పట్టుకుని నేలమాలిగలోంచి ఆ పవిత్ర స్థలం మధ్యకు వస్తుంది. ఆ రాక్షసుడు ఆమెవైపు తన నీడ చేతులను చాచుతాడు. అప్పటిదాకా ఉన్న సన్నటి గుసగుసలు ఒక్కసారిగా చెవులు పగిలిపోయే అరుపులుగా మారుతాయి. అప్పుడు కళ్లనిండా నీళ్లతో మీరా ఆ లాంతరును పక్కనే ఉన్న రాతి బలిపీఠంపై బలంగా కొడుతుంది. లాంతరు ముక్కలవుతుంది. భూగర్భంలోని అద్దాలన్నీ పగిలిపోతాయి. ఒక్కసారిగా ఆ ఊరంతా నీలిరంగు మంటలు విస్ఫోటనంలా వ్యాపిస్తాయి. వేలాది ఆత్మలు మెరిసే నక్షత్రాల్లా ఆకాశంలోకి ఎగిరిపోతాయి. ఆహా! మ్యాన్ వందలాది గొంతులతో హాహాకారాలు చేస్తూ బూడిదగా పొగగా మారి కుప్పకూలిపోతాడు. సూర్యోదయమయ్యేసరికి ఆ ఊరు పూర్తిగా మాయమైపోతుంది. కేవలం శిథిలాలు మాత్రమే మిగులుతాయి. ఉదయం సూర్యకిరణాలు అడవిని తాకుతుండగా మీరా ఒంటరిగా ఆ ఖాళీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. అక్కడితో ఆ పీడకల ముగిసిపోయిందని మనం అనుకుంటాం. కాని ఆమె వెళ్తున్న దారిలో వెనుక ఆ అడవి చెట్ల మధ్య అకస్మాత్తుగా ఒక చిన్న నీలి లాంతరు మళ్లీ వెలగడం మొదలవుతుంది. అందులోంచి సన్నగా ఒక గుసగుస వినిపిస్తుంది. నువ్వు ఒకరిని మర్చిపోయావు అని. నిజంగా వణుకు పుట్టించే ముగింపు. మనుషుల అపరాధ భావం, భయం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ కథనం మనకు స్పష్టంగా చెబుతోంది. అసలు భయం సృష్టించే ఈ రాక్షస నీడలు ఎప్పటికీ పూర్తిగా అంతరించిపోవా? మనలోని చీకటి ఎప్పుడూ ఎక్కడో ఒకచోట దాగి ఉంటుందా? బహుశా ఈ భయంకరమైన ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకదేమో. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.